హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ అదిరేటి రుచులు. మీ ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఈరోజు నేను ఒక ఇన్నోవేటివ్ ట్రెండింగ్ స్నాక్ వెరైటీ చూపించబోతున్నాను. అదేంటంటే కిడ్స్ ఫేవరెట్ రెస్టారెంట్ స్పెషల్ ఐటమ్ అది, కానీ మనం ఇంట్లోనే చేసేయచ్చు సింపుల్గా. ఇలా ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూడండి. క్యారెట్, పన్నీరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, ఆలుగడ్డ, చిల్లీ సాస్, టొమాటో సాస్, ఉప్పు, ఇంకా కార్న్ఫ్లోర్. షీర్ కుర్మా అండి, దీన్ని రంజాన్ సేమియా అని కూడా అంటారు. ఇదిగోండి, ఈ స్టిక్స్ తీసుకోండి, లేకపోతే టూత్ పిక్స్ కూడా పనికొచ్చేస్తాయి. బేకరీలో దొరుకుతాయి, ఇవి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. చూడండి స్టిక్స్. అండ్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకుంటున్నాను. అందులోకి ఒక పెద్ద క్యారెట్ తురిమింది వేసేస్తున్నా. తురిమిన పన్నీర్ కూడా వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఉంది ఇది. ఒక 3/4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, అండ్ ఉడకపెట్టి చిదిపేసిన ఆలుగడ్డ, ఇది బంగాళదుంప గుజ్జు. దీన్ని ఒక 200 గ్రామ్స్ వేస్తున్నాను. అండ్ 1 టీ స్పూన్ చిల్లీ సాస్, 2 టీ స్పూన్స్ టొమాటో సాస్, 1/2 టీ స్పూన్ ఉప్పు, 4 to 8 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్. 4 to 8 అని ఎందుకన్నానంటే ఈ ముద్ద అనేది గట్టిగా వచ్చేంత వరకు కార్న్ఫ్లోర్ వేసుకోండి. మీరు ఎక్కడ కూడా వాటర్ లేకుండా చూసుకుంటే కనుక 4 టీ స్పూన్స్కే మనకి కార్న్ఫ్లోర్కి ముద్ద అయిపోతుంది. లేదంటేనేమో ఇంకొంచెం యాడ్ చేస్తూ ఉండండి. ఇదిగోండి, ఇవన్నీ ఇట్లా కలిపేసుకొని నీళ్ళు లేకుండా గట్టిగా ఉండేలా చూసుకుంటే మనకి చాలా బాగా వస్తాయి కబాబ్స్. ఇలా అన్ని కలిపి ముద్ద చేసుకొని అవసరమైతే ఉప్పు కలపండి కొంచెము. ఇప్పుడు ఈ ముద్దను ఏం చేస్తారంటే ఇట్లా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఈ స్టిక్ని మధ్యలోకి గుచ్చి ఇట్లాగా, అండ్ దాన్ని కొంచెం ఇట్లా లైట్గా ప్రెస్ చేస్తే ఫిష్ షేప్లో వస్తుంది అనమాట. దీని చుట్టూ ఈ షీర్ కుర్మా ఉంది కదా, ఈ సన్న సేమియా లాంటిది, దీన్ని రంజాన్ సేమియా అని కూడా అంటారు. దాంతో కూడా అద్ది ఇట్లా మనం షేప్ లాగా, ఇగో చూసారా, ఫిష్ లాగా వస్తుంది. అందుకే దీని పేరు మీనాక్షి కబాబ్. సో ఇలా స్టిక్స్ అన్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ తీసుకొని ఇట్లా పక్క పక్కన ఈ స్టిక్స్ అన్ని మెల్లగా పేర్చుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా లైట్ గోల్డెన్ షేడ్లో వచ్చేటాక ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఈ షేప్ చూసారా, వెజ్ బుల్లెట్స్ అనొచ్చు అనమాట వీటిని. ఇలా కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇవి కట్లెట్స్ ఇలా చేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఆ స్టిక్స్ లేకపోతే కనుక మీరు ఆల్టర్నేటివ్ ఏంటంటే ఈ షేప్లో చేసుకోవచ్చు. కానీ టూత్ పిక్స్తో చేసిన ఆ పొడుగు పొడుగు స్టిక్స్ ఉన్నాయి చూసారా, వీటితో చేసిన చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని వైపులా ఈవెన్గా కాలుతుంది. వీలైతే మనకి బేకరీలో కానీ ఆన్లైన్లో కానీ స్టిక్స్ తెప్పించుకొని చేయండి, చాలా బాగుంటుంది. యాజ్ ఇట్ ఈస్గా రెస్టారెంట్స్లో ఎట్లా ఉందో సేమ్ అలాగే ఇంట్లో చేసుకోవచ్చు అండి. ఇది ఇంట్లో చేసామంటే కూడా ఎవరు నమ్మరు. లాస్ట్కి ఫైనల్లీ కొంచెం చాట్ మసాలాని పైనగా స్ప్రింకిల్ చేస్తున్నాను. చూడండి, దట్స్ ఆల్. మన వెజ్ మీనాక్షి కబాబ్స్ రెడీ. మీరు ఇంకా తినటమే ఆలస్యం, చేసేయండి. మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.